అంతర్గత కలహాలతో పాకిస్తాన్లో పరిస్థితి రోజురోజుకి అత్యంత దారుణంగా మారిపోతోంది. ఓవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వరుస దాడులకు పాల్పడుతోంది. మరోవైపు చూస్తే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కనిపిస్తున్నాయి. మరోవైపు చిన్న చిన్న రెబల్ గ్రూప్స్ కూడా రోజు ఎక్కడో ఒక చోట దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు బలూచ్ ప్రావిన్స్లో పలు వాహనాల మీద ఒక మిలిటెంట్ గ్రూప్ దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. 12 మంది ప్రయాణికులను వారు కాల్చి చంపారు. ప్యాసింజర్స్ ఐడి కార్డులను చెక్ చేసి మరి ఆ రెబల్స్ దాడి చేసినట్లుగా వారి ప్రాణాలు తీసినట్లుగా తెలుస్తోంది. క్వెటా నుంచి లాహోర్ వెళ్తున్నటువంటి 9 మంది ప్రయాణికులపై ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. దాడిపై ఉగ్రవాద గ్రూపులు కూడా ఇంకా స్పందించాల్సి ఉంది. అయితే బలూచ్ రెబల్స్ పై పాకిస్తాన్ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఓవైపు బలూచిస్తాన్ రెబల్ ఆర్మీస్ కూడా ఇప్పటికే ఈరోజు ఉదయం కూడా మనం చూసాం, బలూచిస్తాన్ ఆర్మీ కూడా ఇప్పటికే పాకిస్తాన్లోని చాలా ప్రాంతాల మీద, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాల మీద, పాకిస్తాన్ సైన్యం మీద వరుస దాడులకు పాల్పడుతోంది. రోజు రోజుకి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ పరిధిని విస్తరించుకుంటున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఇప్పటికే ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలతో అతలాకుతలమైపోతున్న పాకిస్తాన్కు చాలా చిన్న చిన్న మిలిటెంట్ గ్రూప్స్ కూడా సవాల్ విసురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక, ఎవరి మీద యుద్ధం చేయాలో తెలియక, ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో తెలియక పాకిస్తాన్ అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగినటువంటి దాడికి సంబంధించి బలూచ్ రెబల్స్ పై పాకిస్తాన్ అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. క్వెటా నుంచి లాహోర్ వెళ్తున్నటువంటి 9 మంది ప్రయాణికులను ప్యాసింజర్స్ ఐడి కార్డ్స్ అడిగి మరీ చూసి బలూచ్ ప్రావిన్స్లో దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. వారిని చంపినట్లుగా తెలుస్తోంది. 12 మంది ప్రయాణికులను కాల్చి చంపారు ఈ దుండగులు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శిల్పాని అడిగి తెలుసుకుందాం. ఒకసారి అసలు బాధితులు ఏమంటున్నారు, బాధిత కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. यार मेरा अब्बू फोत हुए तो मेरे भाई उस्मान और जाबर आ रहे थे कोयटा से, मेरी पूरी फैमिली बीएलए वाले ले गए उन्हें। यार उनकी खबरें ठीक नहीं आ रही, खुदा का वास्ते जो मेरा दोस्त मुझे सुन रहे हैं, जिसके पास जो भी खबर है, उस्मान और जाबर हैं, 2 बीएलए वाले ले गए, पंजाब से थे वो, जिसके पास जो भी खबर है यार मुझे बताएं। मेरा राब्ता नहीं हो रहा उनसे, खबरें ठीक नहीं आ रही, उनको मार दिया गया। मेरे अब्बू का जनाजा सुबह 9 बजे। खुदा के वास्ते मैं साबित बात करूं दुनियापुर से, जिसके पास जो भी खबर है ना मुझे जल्दी। చూస్తున్నాం కదా పరిస్థితి. ఆ బాధితుల కుటుంబ సభ్యుడు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడో మనం చూస్తున్నాం. వేరే ప్రాంతాల నుంచి, పంజాబ్కి చెందిన వాళ్ళు, కువైట్ నుంచి కూడా వస్తున్నారు. వాళ్ళ మీద దాడి చేసినట్లుగా తెలుస్తుంది. వాళ్ళ పరిస్థితి బాగోలేనట్లుగా తెలుస్తుంది. దయచేసి వాళ్ళకి సంబంధించిన ఏదైనా సమాచారం మీ దగ్గర ఉంటే, వాళ్ళకి సంబంధించిన ఏ వివరాలు మీ దగ్గర ఉన్నా దయచేసి నాకు తెలియజేయండి అంటూ ఏడుస్తూ అతను బ్రతిమలాడుకుంటున్నటువంటి వీడియో మనం చూస్తున్నాం. ఏం చేయాలో తెలియట్లేదు, ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియడం లేదు. పాకిస్తాన్లో ఇలాంటి దాడి జరిగింది, వెళ్ళి చూడండి అని పోలీసులకు చెప్పుకోలేని పరిస్థితి, ఆర్మీని కాంటాక్ట్ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏమీ చేయలేక చివరికి బాధిత కుటుంబ సభ్యుడు సోషల్ మీడియాను ఆశ్రయించాడు. దయచేసి నా కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలుంటే నాకు చెప్పండి అంటూ ఆయన కన్నీటి పర్యంతమవుతూ, బాధతో గుండెలు అవిసేలా బాధపడుతూ ఆయన చేస్తున్నటువంటి రిక్వెస్ట్ మనం చూస్తూనే ఉన్నాం. ఇది పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితి. ఎవ్వరూ ఏమీ చేయలేరు అక్కడ. పాకిస్తాన్లో ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. శిల్ప ఉన్నారు మా ప్రతినిధి, ఒకసారి శిల్పతో మాట్లాడదాం. శిల్ప, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఒక మిలిటెంట్ గ్రూప్ దాడి చేసినట్లుగా తెలుస్తుంది ప్యాసింజర్స్ మీద. డీటెయిల్స్ ఏంటి ఓవరాల్గా, అసలు ఎవరు చేశారనే దానికి సంబంధించి ఏదైనా క్లారిటీ వస్తుందా? రైట్, ప్యాసింజర్లపై మిలిటెంట్లు మరోసారి దాడికి తెగబడ్డారు. భారత్ లో వాహనాలపైన దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో దాదాపు 9 మంది ప్రయాణికుల్ని దుండగులు కాల్చి చంపినట్టు కూడా ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. అది క్వెటా నుంచి లాహోర్ వెళ్తున్నటువంటి వాహనం పైన ఒక్కసారిగా వచ్చి ఉగ్రవాద గ్రూపు దాడి చేశారు. అందులో 9 మంది ప్రయాణికులు, వాళ్ళందరూ కూడా చనిపోయినట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఒకవైపు ఇప్పటికే ఈ మధ్య కాలంలోనే ఈ అటాక్లు అనేవి చూస్తూనే ఉన్నాం. మరోసారి ఈ అటాక్ కావడంతో అందరూ కూడా ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు. మొత్తం మీద దాడిపైన ఇప్పటివరకు ఉగ్రవాద గ్రూపుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు, వాళ్ళ నుంచి కూడా ఎటువంటి సమాచారం అయితే రాలేదు. కానీ ఇప్పటివరకు అయితే పాకిస్తాన్ మాత్రం అనుమానం వ్యక్తం చేస్తుంది. రెబల్స్ ఏదైతే భారతీయ రెబల్స్ పైన పాకిస్తాన్ అయితే ప్రస్తుతం అయితే వ్యక్తం చేస్తున్నది. మొత్తం మీద
ఇప్పటికే వాళ్ళందరినీ కూడా సమీప హాస్పిటల్ వీటన్నింటినీ కూడా తరలించారు. వాళ్ళు పెద్ద ఎత్తున రోధిస్తున్న కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆచూకీ చెప్పాలంటూ కూడా చెప్తున్నారు. ఈ మధ్య మనం పహల్గామ్ అటాక్ చూసాం. అనంతరం మరోసారి ఉగ్రవాదులు తెగబడ్డారని చెప్పుకోవచ్చు. ఇటు మిలిటెంట్లు కావచ్చు, అటు ఉగ్రవాదులు కావచ్చు, మొత్తం మీద పాకిస్తాన్ లో ఇప్పటికే అటు మిలిటరీ సంబంధించినటువంటి వాళ్ళదే కొనసాగుతుంటది ఆధిపత్యం. ఇప్పుడు మరోసారి వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే దాడి అయితే కొనసాగింది. దాదాపు చాలా వాహనాలపైన దాడి జరిగినట్టు కూడా తెలిసింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డులను చెక్ చేసి మరి గతంలో ఇక్కడ పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి రిలీజన్ అడిగి ఏ విధంగా అటాక్ చేశారు, ఇప్పుడు కూడా అదే విధంగా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రెబల్స్ చేసి ఉంటారంటూ కూడా ప్రస్తుతం అయితే ఒకవైపు ఆ అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి ప్యాసింజర్స్ ఎవరెవరు ఆ వాహనాలు ఉన్నటువంటి వాళ్ళు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా కన్నీరుమున్నీరుగా ఉంటున్నారు. ఒకవైపు ఒక దాడి మరొక ముందు ఇంకో దాడి అవుతున్నది. ఈ విధంగా ఒకవైపు మిలిటెంట్ ఈ విధంగా చేయడం కూడా ఎవరు కూడా ప్రస్తుతం జీర్ణించుకోలేక ప్రస్తుతం అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా తెలియాల్సి వచ్చింది. ప్రస్తుతం అయితే ఉన్నటువంటి 9 మంది ప్రయాణికులు గురించినట్లయితే ప్రస్తుతం అయితే నిర్ధారణకు వచ్చారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప. మొత్తం మీద దీనికి సంబంధించి ఇంకా అక్కడ విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రాథమికంగా చూస్తే బెలూచ్ ఆర్మీకి చెందిన వారిగా అనుమానిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు బాధితుల యొక్క కుటుంబ సభ్యులు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. వారికి సంబంధించి ఏ సమాచారం తెలిసినా దయచేసి నాకు పంపించండి అంటూ ఏడుస్తున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.